అందరికీ నమస్కారం అండి. ఇటీవల ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అన్నీ అసత్యాలే ఆ ఛానల్లో మాట్లాడడం జరిగింది. మరి దీనిపైన ఏమైతే ఆయన అసత్యాలు మాట్లాడారో అసత్యాలపైన ఒక్కసారి ప్రజల దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ వీడియో రిలీజ్ చేస్తున్నాను. ఒక్కొక్కసారి ఒక్కొక్క టాపిక్ పైన మాట్లాడడం జరుగుతుంది. ఆయన మాట్లాడిన అసత్యాలపైన ఇవన్నీ కూడా అవి విన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. ప్రజలందరూ కూడా ముక్కును వేలేసుకుంటున్నారు, ఇదేంటి ఇంత పచ్చి అబద్ధాలా అని. ఆయన ముందు నుంచి మేము అంటానే ఉన్నాం ఆయన అబద్ధాలు కోరని. అది మళ్ళీ ఇంకొకసారి నిరూపించుకున్నారు డైరెక్ట్గా మాట్లాడుతూ. ముఖ్యంగా ఈయన మాట్లాడుతూ మరి ఏమైతే మరి అనపర్తి ప్రాంతీయులు ఎక్కువగా ఆధారపడి అదేవిధంగా డెవలప్ అయిన వ్యాపారం ఏమన్నా ఉందంటే అది ఈ ఫైనాన్స్ వ్యాపారం. గతంలో కూడా నేను చాలాసార్లు చెప్పడం జరిగింది ఈ ఫైనాన్స్ వ్యాపారం యొక్క కష్టాలు నష్టాల గురించి అవి కూడా. మళ్ళీ అయినా మాట్లాడుతూ వీళ్ళపైన కొంత లేనిపోని ప్రేమను చూపిస్తూ చాలా అసత్యాలు. ఆయన అసత్యాలంటే అప్పట్లో ఆయన వీళ్ళకి చేసిన అన్యాయం గురించి మాట్లాడకుండా ఏదో ఫేవర్గా మాట్లాడినట్టుగా మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డిని నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఒక్కసారి బాగా గుర్తు తెచ్చుకో. 2014 నుంచి 19 వరకు నీవు ఎమ్మెల్యేగా ఉండగా అనపర్తి నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కాల్ మనీ అనే కేసులతోటి ఈ ఫైనాన్స్ వ్యాపారస్తుల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టావా నువ్వు ఎమ్మెల్యేగా ఉండగా అన్నది ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఆ రోజున ఎవరైతే తన అనుకూలరో వ్యతిరేకులో చూసుకొని వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కాల్ మనీ పేరు పైన ఎలా వేధించడం, అదేవిధంగా వాళ్ళ నుంచి ఏ రకంగా దండుకోవాలని ప్రయత్నాలు చేయడం మర్చిపోయావా? ఆ రోజున నీవు పెట్టే ఇబ్బందులు అంటే పోలీసు వాళ్ళతోటి నువ్వు పెట్టే ఇబ్బందులు తట్టుకోలేక చాలామంది మన రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆ రోజుల్లో దొంగచాటుగా ఎక్కడెక్కడో చుట్టాలు పట్టాలు ఉంటే అక్కడికి వెళ్ళి దాక్కున్నారు. అంతేకాకుండా నీ వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ళకి పోలీసులు పంపించి రైడింగ్ చేసి మరి ప్రామిసరీ నోట్లని స్వాధీనం చేయించుకున్న విషయాలన్నీ కూడా మర్చిపోయావా? మళ్ళీ ఇప్పుడు నంగనాచి కబుర్లు మాట్లాడుతూ ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోయారనుకున్నారు. ఏ ఒక్క ఫైనాన్స్ వ్యాపారి ఈ విషయంలో నువ్వు చేసిన అన్యాయాన్ని ఎవరు కూడా మర్చిపోలేదు. అంతేకాదు ఆ రోజున ఈ కాల్ మనీ వల్ల మరి నష్టపోతున్న ఫైనాన్స్ వ్యాపారస్తులు పార్టీలకు కులాలకు అతీతంగా అనపర్తిలో ఒక పెద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకుందామని ప్రయత్నం చేసి రేపు మీటింగ్ అనగా ఈవేళ సాయంకాలం ముందు రోజు నీ అనుచరుల చేత ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ చేయించావు. ఈ ఫైనాన్స్ వ్యాపారానికి సంబంధించి వ్యాపారస్తులు ఎవరైతే ఆ మీటింగ్ వెళ్తారో వాళ్ళందరినీ కూడా కాల్ మనీలో కేసులు బుక్ చేస్తాను మీరు వెళ్తేని అని నువ్వు ఆ రోజు వీళ్ళందరికీ కూడా వార్నింగ్ ఇప్పించలేదా నీ అనుచరుల చేత? మర్చిపోయావా? ఒకవేళ బహుశా నీకు మతిమరుపు ఎక్కువై ఉంటుంది. అంతేకాకుండా తర్వాత కూడా పొలమూరులో కూడా ఒకసారి మీటింగ్ పెడదామని అనుకుంటే ఆ మీటింగ్ కూడా ఎవరు అటెండ్ అయినా వాళ్ళపైన చర్యలు ఉంటాయి అంటే అప్పటికే భయభ్రాంతులు చేస్తావు. ఇంకా మళ్ళీ ఆ మీటింగ్ వెళ్తే ఎక్కడే ఏ ఇబ్బందులు వస్తాయో అని పాపం ఈ వ్యాపారస్తులందరూ కూడా బిక్కుమంటూ కూడా ఆ మీటింగ్లను కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. ఇది ఫైనాన్స్ వ్యాపారస్తులకి నువ్వు చేసిన ఉపకారమా అపకారమా అన్నది వ్యాపారస్తులందరికీ కూడా తెలుసు, నీకు తెలుసు. నువ్వు ఏ ఉద్దేశంతో వాళ్ళని ఇబ్బందులు పెట్టావు అంటే ఇబ్బందులు పెడితే వాళ్ళు నీ దగ్గరికి వస్తారు, సమర్పించుకుంటారు. సమర్పించుకుంటే తెలుసు కదా, నీకు బాగా తెలుసు. సమర్పించుకుంటారు. ఆ ఉద్దేశంతో మరి ఆ రోజున ఇబ్బందులు పెట్టడం జరిగింది.
పాపం నిన్న ఇంటర్వ్యూ చేసిన నాగరాజు గారు చాలా ఫేమస్, ఆంధ్రాలో ఆయన ఇంటర్వ్యూస్ చూస్తుంటాం, చాలా ఫేమస్ అయిన అటువంటి వ్యక్తికి నీ గత చరిత్ర, ముఖ్యంగా స్థానికంగా నువ్వు పెట్టిన ఇబ్బందులు ఆయనకి తెలియవు కదా. ఆయన నువ్వు ఏదన్నా చెప్పింది పాపం నిజమనే ఆయన అనుకుని ఉండొచ్చు, కానీ నియోజకవర్గ ప్రజలు, ముఖ్యంగా ఫైనాన్స్ వ్యాపారస్తులు ఎవ్వరూ కూడా నువ్వు చెప్పేవేది కూడా నిజాలు కాదు అని వాళ్ళందరూ కూడా ప్రగాఢంగా కూడా నమ్ముతారు. ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా నువ్వు ఆ రోజున చేసిన అన్యాయాన్ని వాళ్ళు గుర్తు తెచ్చుకుంటూనే ఉంటారు. అనపడితే కాదు, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ రోజున అన్ని కులాల వాళ్ళు కూడా ఫైనాన్స్ వ్యాపారం చేసుకుంటూ కష్టపడి డెవలప్ అయ్యారు తప్ప నీలాంటి వాళ్ళ వల్ల వాళ్ళు ఏం డెవలప్ అవ్వలేదు. అదేవిధంగా నీలాంటి వాళ్ళ వల్ల నష్టపోయారు. నీ కాల్మనీ వ్యవహారం, ఆ రోజున నువ్వు పెట్టిన ఇబ్బందుల వల్ల ఒక్కొక్కళ్ళ అభివృద్ధి కనీసం 2-3 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. మంచి వ్యాపారాలు బాగా సాగే టైంలో మరి వాళ్ళందరినీ ఆ రకంగా ఇబ్బందులు పెట్టి ఈ రోజున ఏదో నంగనాచి కబుర్లు చెబుతూ ఉన్నావు. ప్రజలు ఎప్పుడూ కూడా నిన్ను మర్చిపోరు. నువ్వు ఆ రోజున చేసిన అపకారాన్ని కూడా ఎవరు కూడా మర్చిపోరు. గుర్తించుకో. ఏదో మాట్లాడుతున్నావు, టీవీలో ఏదో ఇంటర్వ్యూకి వచ్చేస్తుంది, ఏం చెప్పినా కూడా ప్రజలు నమ్మేస్తారు అని అనుకోవద్దు. ప్రజలకు అన్నీ కూడా గుర్తే. కాబట్టి ఇకనైనా మాట్లాడేటప్పుడు నిజాలు మాట్లాడు. మేము ఎప్పుడూ చెప్తూ ఉంటాం, అబద్ధాన్ని చాలా అందంగా చెప్పగలిగిన వ్యక్తి నువ్వే, అందులో మాత్రం డౌట్ లేదు. అబద్ధాన్ని అందంగా చెప్తావు, కానీ నిజాన్ని మాత్రం మాట్లాడు. ప్రతి విషయాన్ని కూడా, ఇంకా నీ ఇంటర్వ్యూలో చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడి, అవన్నీ ఒక్కొక్కటి కూడా మేము ప్రజల దృష్టికి మళ్ళీ తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.